హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఒకప్పుడు విదేశీ చదువులంటే మన యువతకు మొదటగా గుర్తొచ్చేది అమెరికా. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది చూపు నేరుగా కెనడాపై పడుతుంది. వీసా పాలసీలు, ఫీజులు, ఉద్యోగ అవకాశాలు, పిఆర్ ఛాన్స్ ఇలా అన్నీ కలిపి చూసుకుంటే కెనడానే సేఫ్ అండ్ స్మార్ట్ ఆప్షన్ గా మారింది. ప్రతి ఏడాది భారత్ నుంచి దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. ఇందులో సుమారు 40% అంటే 4.27 లక్షల మంది కెనడాకే వెళ్లడం విశేషం. 2020 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ స్టూడెంట్లకు కెనడానే నెంబర్ 1 డెస్టినేషన్ గా కొనసాగుతుంది. అమెరికా రెండో స్థానానికి పరిమితం కాగా ఆ తర్వాత బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఏఈ లాంటి దేశాలు ఉన్నాయి. కెనడాకు ఈ స్థాయి క్రేజ్ రావడానికి ప్రధాన కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే అక్కడ ఫీజులు తక్కువ, క్వాలిటీ కోర్సులు ఎక్కువ, చదువు పూర్తయ్యాక 3 ఏళ్ల వరకు వర్క్ పర్మిట్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ ఎంట్రీ ద్వారా పర్మనెంట్ రెసిడెన్సీ పొందే అవకాశం ఉంటుంది. ఐటీ, హెల్త్ కేర్, నర్సింగ్, ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ రంగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఫ్రెషర్లకే మంచి జీతాలు వస్తున్నాయి. గణాంకాలు కూడా ఇదే చెబుతున్నాయి. 2024 నాటికి కెనడాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్లు 4.27 లక్షలు కాగా అమెరికాలో 3.37 లక్షలు, బ్రిటన్లో 1.85 లక్షలు, ఆస్ట్రేలియాలో 1.22 లక్షలు మాత్రమే. అంటే ట్రెండ్ ఎటు వెళ్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా నుంచి కెనడా వైపు ఈ షిఫ్ట్ రావడానికి వీసా పాలసీలే ప్రధాన కారణం. H1B లాటరీ, గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల వెయిటింగ్, వీసా ఇంటర్వ్యూలు, సస్పెన్షన్, సోషల్ మీడియా స్క్రూటినీ లాంటి అంశాలు అమెరికాపై ఆసక్తిని తగ్గించాయి. ఈ ఏడాది అమెరికాకు వెళ్లిన ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య దాదాపు 44% తగ్గింది. ఆస్ట్రేలియాలో కూడా కఠినమైన పాయింట్స్ సిస్టమ్ వల్ల డిమాండ్ తగ్గుతుంది. అయితే కెనడాలో పరిస్థితి భిన్నం. అక్కడ పార్ట్ టైం జాబ్స్, స్కాలర్షిప్లు, స్టడీ వర్క్, పిఆర్ అనే స్పష్టమైన పాత ఉండడం యువతను ఆకర్షిస్తోంది. యూబీసీ, బీసీఐటీ లాంటి యూనివర్సిటీలు క్వాలిటీ పరంగా టాప్ లో ఉండడంతో పాటు ఇండస్ట్రీకి దగ్గరగా కోర్సులు అందిస్తున్నాయి. ఇదే కారణంగా అంతర్జాతీయ కంపెనీలు కూడా భారతీయులను కెనడాలో వర్క్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే కెనడా ప్రభుత్వం వీసా కోటాలను కొద్దిగా తగ్గించినా భారతీయులు మాత్రం ఇంకా అతిపెద్ద ఇమిగ్రెంట్ గ్రూపుగానే ఉన్నారు. 2025 నాటికి కెనడాకు ఇండియానే నెంబర్ 1 సోర్స్ కంట్రీగా కొనసాగుతుంది. మొత్తానికి విదేశీ చదువుల విషయంలో మన యువత ఇప్పుడు భావోద్వేగాలతో కాదు, భవిష్యత్తు లెక్కలతో నిర్ణయం తీసుకుంటుంది. ఆ లెక్కల్లో ప్రస్తుతం ఎక్కువ మార్కులు కొట్టేస్తున్న దేశం కెనడానే. చదువు తర్వాత జీవితం కూడా సెట్ అవ్వాలంటే డిగ్రీతో పాటు డెస్టినేషన్ కూడా ముఖ్యం అన్న సత్యాన్ని ఈ ట్రెండ్ మరోసారి గుర్తు చేస్తుంది.